రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మన చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు, హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. సో ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడం కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు గుర్తించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. ఆయుధముల అపరాధి, లైంగిక అపరాధి, సైబర్ నేరముల అపరాధి, వైట్ కాలర్ అపరాధి, బియ్యపు దొంగలు, అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకం మరియు రవాణా. ఇంతకు ముందు 6 క్రైమ్స్ ఇందులో ఉంటే ఇప్పుడు మనం తిరిగి సుమారుగా 15 క్రైమ్స్ ఇందులో కూడా యాడ్ చేసి
ఈరోజు ఈ యాక్ట్ని బలపరచాల్సిన పరిస్థితి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ టైంలో ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అధ్యక్ష, లాస్ట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే ఈ రోజు ఇక్కడ నుంచొని మన రాజకీయాలు మాట్లాడటము లేకపోతే వాటెవర్ మేము ఏం చేయాలనుకున్న అధ్యక్ష కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు అధ్యక్ష ఇందాక మనం చూస్తే ఇంతకు ముందు కూడా గత గవర్నమెంట్లో సీఎంగా ఉన్న ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ని ఎంపవర్ చేసే పరిస్థితి అయితే మనం చూసాం అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు క్రిమినల్స్ని ఎంత మేరకు ఎంపవర్ చేశారంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఆఖరికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా అనుకున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన అనుకున్నా కూడా భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసరటం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టడం కానీ, ప్రెస్లోని ఒక సభ్యుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట మాట్లాడితే దానికి భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి సాక్షాత్తు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని చెప్పడం కానీ, ఇవన్నీ ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష లిటరల్ గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా చూసుకున్నా ఎన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర 20% క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష. ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయటం కానీ, అబ్యూజెస్ కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కొట్టి ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగేవి కాదు అధ్యక్ష. అదేవిధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడుంటే ఇన్ని జరిగేవి కాదు అధ్యక్ష. గాంజాయి ఎన్ని పెరిగిపోయినాయి అధ్యక్ష. గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితులు, ఎందుకంటే మీకు చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలన్నీ. గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. గాంజాయి మత్తులోని అనేక రకమైన క్రైములు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితి మీరు ఇమీడియట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పి. అంటే అప్పుడు గాంజాయి అంత పెరిగిపోతున్న అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఒక్క రోజు కూడా గాంజాయి నిర్మూలనకి రివ్యూ పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ఒక పక్క నుంచి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపించిన రోజు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడకపోవటం అన్నది ఆ రోజు ఆ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాలి అధ్యక్ష. దాని పర్యవసానం ఏమని అధ్యక్ష లాటరల్ గా వస్తూనే ఉంది అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ రోజు అమరావతి మహిళా రైతుల గురించి కానీ ఎంత దారుణం అంటే ఈ ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి 140 మందికి సుమారుగా 140 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు అంటే ఏంటో తెలుసా అధ్యక్ష, కోర్టులు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాకు కోర్టా, మేము మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అవన్నీ అనవసరం అధ్యక్ష. వాళ్ళకి పోస్ట్కి ఇంత అమౌంట్ అయినా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది, ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి కోర్టులని నిందించారు. కోర్టులోని జడ్జీలు వాళ్ళ ఫ్యామిలీస్ని బయటకు తీసుకొచ్చి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు మేము బయటకు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఆఖరికి బయటకు వచ్చే అధ్యక్ష వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తలు మా ఇళ్లలోకి వచ్చి మా ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తారని చెప్పిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు అన్న వాళ్ళు చాలా దమ్ము ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కట్స్, అది నా ఉద్దేశం దమ్ము అంటే వేరేది కాదు అధ్యక్ష, కట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలి. బయట ప్రపంచం ఏదైనా ఒక మాట మాట్లాడితే తట్టుకునే కెపాసిటీ ఉండాలి అధ్యక్ష. ఎంత తట్టుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇళ్లలో ఆడపిల్లల గురించి మా గురించి ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా పెట్టిన రోజు నేను ఇంచుమించుగా కొన్ని 10ల సంఖ్యలో నేను తీసుకెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మీద కేసులు కట్టారో లేదో నాకు తెలియదు కానీ మా మీద అయితే 10ల సంఖ్యలో కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు అధ్యక్ష. ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయి, ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా అబ్యూజింగ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. ఇటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు.
ఒక విధ్వంస పరిపాలన నుంచి విముక్తి కలగాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని దగ్గర 164 సీట్లు ఇచ్చారంటేనే ఆ గవర్నమెంట్ తో ప్రజలు ఎంత విసిగిపోయారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష.